ఎప్పుడూ వచ్చిన మొగల రేకులు సీరియల్ని మర్చిపోలేం. ఆర్కే నాయుడిని కూడా మర్చిపోలేం. అంతగా లేడీ ఆడియన్స్లో చెరగని ముద్ర వేశారు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్. ఆ తర్వాత సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించిన ఇప్పుడు షాదీ ముబారక్ అంటూ మార్చి 5న బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నారు. మరి ఈ సినిమా విశేషాలతో పాటు ఇంతకాలం ఆయనకి గ్యాప్ వచ్చిందా, తీసుకున్నారా, ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు, ఆయనతోనే మాట్లాడదాం. హలో సాగర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఇప్పుడు ఆర్కే నాయుడు అయిపోయాక ఇప్పుడు మిమ్మల్ని సున్నిపెంట మాధవ్ అంటారా అంతా? సున్నిపెంట మాధవ్ ఎలా ఉంది టీజర్? బాగుందండి, చాలా బాగుంది. ఏం నచ్చింది? ఈ మధ్య కాలంలో ఫ్రెష్ గా అనిపించింది టీజర్. థ్యాంక్ యూ కదా. ఎస్, యా, నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఆఫ్టర్ అంటే ఆర్కే నాయుడు క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎంత ఉందో అందరికి తెలిసిందే. బట్ సున్నిపెంట మాధవ్ క్యారెక్టర్ని నేను బాగా ఎంజాయ్ చేశాను చేసేటప్పుడు. సో డెఫినెట్గా మీకు 100%. కానీ ఆర్కే నాయుడు అని పిలిపించుకోవడం బాగుంటుంది, కానీ తర్వాత మిమ్మల్ని సున్నిపెంట మాధవ్ అని పిలిస్తే నిజంగా ఏంటి మీ పరిస్థితి? నాకు తెలిసి క్యారెక్టర్ గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఆర్కే నాయుడు ఇంపాక్ట్ ఏంటంటే అది చాలా, అంటే ఒక 6 years నన్ను డైలీ అంటే ఆర్కే నాయుడుగా చూశారు కాబట్టి అది గుర్తుండిపోయింది. ఇది మాత్రం సున్నిపెంట మాధవ్ అనేది డెఫినెట్గా గుర్తుండిపోతుంది. ఆర్కే యాజ్ సున్నిపెంట మాధవ్. ఇంటి పేరు గురించి అంత పర్టిక్యులర్ గా ఉన్న అమ్మాయిల్ని చూసారా మీరు రియల్ లైఫ్ లో? చాలా మంది చూసారు. అసలు మీ ఇంటి పేరు అండి? మా ఇంటి పేరు ఎందుకు లేదు, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఏవేవో అవుతాయి అక్కడ నుంచి. అదే ఫన్, అదే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఇంటి పేరు? ఓకే, మా ఇంటి పేరు పెరుమాళ్ళ. మీకు ఇంటి పేరు ఇలా ఉంటే బాగుంటది అని ఎప్పుడైనా మీరు అట్లా ఏమనిపించలేదు? అంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఇప్పుడు మా మూవీలో కూడా వాళ్ళ వచ్చేవాడి ఇంటి పేరు కంపల్సరీ నచ్చాలి అంటే ముందు అంటే చెక్ లిస్ట్ లో అది కూడా ఒకటి ఉంటుంది కదా. యా, సో అది మీకు ఎప్పుడైనా అనిపించింది అలా? నాకైతే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది. సో అంటే మీరు ఎవరైనా అమ్మాయిల్ని కలిసారా రియల్ లైఫ్ లో అట్లా చెక్ లిస్ట్ లో అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, బాగా చదువుకోవాలి, ఈ లిస్ట్ అన్నిటితో పాటు ఇంటి పేరు మనిషి పేరు బాగుండాలనుకుంటాం, కానీ ఇంటి పేరు కూడా బాగుండాలని ఎవరైనా అనుకుంటారా? అంటే నాకు ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అంటే మా ఫ్యామిలీలో ఒకరు కాల్ చేసి ఈ టీజర్ ఎంతమంది కనెక్ట్ అయిందో నాకు తెలియదు, చాలా బాగుంది. బట్ నేను మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను. అంటే ఏంటి అంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని మా ఇంటి పేరు బాగాలేదు, సో వచ్చేవాడి ఇంటి పేరైనా నాకు బాగుండాలి, ఎందుకంటే నాకు షిఫ్ట్ అయిపోతాం కాబట్టి. సో దే ఆర్ అంటే రిలేటింగ్ ఈ టీజర్ని వాళ్ళు రిలేట్ చేసుకున్నారు చాలా మంది. కానీ డాక్యుమెంట్ లో ఏం చేయలేరు, ఎట్లయినా అదే ఉంటుంది కదా, పాతదే ఉంటుంది. అంటే ఇప్పుడు చేయలేదు, ఒకప్పుడు డాక్యుమెంట్ కూడా చేంజ్ చేయదు కదా. సో అది కానీ చాలా బాగుంది టీజర్. ఏ జోనర్ లోకి వస్తుంది? ఫ్యామిలీ ఆర్ రొమాంటిక్ కామెడీ లేదా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా? ఇట్స్ టోటల్లీ రామ్ కామ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చెప్పాలంటే రామ్ కామ్ అని చెప్పొచ్చు. ఒక హాయిగా నవ్వుకుని మన ఇంటి పక్కన జరిగిందేమో ఈ స్టోరీ, ఎగ్జాక్ట్లీ అట్లాంటి ఫీల్ ఉన్న సినిమాలు కొంచెం తక్కువ వస్తున్నాయి. యా, ఇది ఏంటంటే ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్స్ ఈ మూవీలో నాట్ ఓన్లీ హీరో హీరోయిన్ క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ ఇది ఎవరి క్యారెక్టర్ చూసినా ఈ క్యారెక్టర్ కూడా ఉందే, ఈ క్యారెక్టర్ మన ఇంట్లో పక్కింటి దగ్గర లేకపోతే మన గల్లీలోనో లేకపోతే మన మామయ్యను ఇలాంటి క్యారెక్టర్ ఉంటాడు అని రిలేట్ చేసుకుంటారు. దీంట్లో అదే కొత్తదనం. చాలా రోజులు వెయిట్ చేశారా సినిమా కోసం? మీరు వాంటెడ్ గా గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ తీసుకోలేదు, బట్ ఈసారి చేసేది కొంచెం పర్ఫెక్ట్గా అంటే నాకు ఉన్న అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజ్ దాన్ని డిస్టర్బ్ కాకుండా ఈసారి అందరికీ కొంచెం కొత్తగా అంటే రెగ్యులర్ ఆర్కే నాయుడు అంటే ఆల్మోస్ట్ 6 years అని కాపు చూశారు. సో నేను కొంచెం ఈవెన్ సిద్ధార్థ టైంలో నేను అది కాప్, ఇట్స్ నాట్ కాప్ క్యారెక్టర్, బట్ అందరూ బాడీ లాంగ్వేజ్ చూసి ఇట్స్ కాప్ అనుకున్నారు, పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడని. సో అందరికీ అదే గుర్తుంది కాబట్టి కొంచెం బయటకు వచ్చేద్దాం, బాయ్ నెక్స్ట్ డోర్ క్యాజువల్ క్యారెక్టర్ చేద్దామని కొంచెం టైం తీసుకున్నాను. కానీ మిమ్మల్ని బయట చూస్తుంటే ఈయన ఎట్లా చేశారా ఆర్కే నాయుడు క్యారెక్టర్ అనిపిస్తోంది. అంటే నేను ఈ మధ్య అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఎపిసోడ్స్ చూస్తుంటే నాకు అనిపించింది అసలు ఇది నేను చేశానా అని ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే అదొక జర్నీ, అది అలా జరిగిపోయింది. అంటే ఇప్పుడు ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసినా అలా వస్తుందో రాదో తెలీదు. మీకు పర్సనల్గా ఎట్లాంటి స్టోరీస్ ఇష్టం?
సమ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్, అంటే మెసేజ్ అంటే టోటల్గా డాక్యుమెంటరీలా కాకుండా ఎన్నో సంథింగ్ ఏదైనా చెప్పాలి, ఏదైనా కొత్తది, అంటే ఒక చిన్న మెసేజ్ లాంటిది. అంటే మెసేజ్ ఇవ్వడానికి మన స్టేట్లో లేము, బట్ సినిమా ద్వారా ఏదైనా ఒక పాజిటివ్ నెగిటివిటీ అయితే పెంచుకుంటూ ఉంటే చాలు, అంటే ఒక పాజిటివ్ అండర్లైన్ చేసి చెప్పాలనిపిస్తుంటుంది. అంటే ఈ విషయంలో కూడా అంటే ఈ మూవీకి అలా అని లేదు, జస్ట్ లైక్ సో ఎవరు కాయిన్ చేశారు సినిమా పేరు షాదీ ముబారక్ అని? పెళ్ళైనాక కంగ్రాచులేషన్స్ కదా దాని అర్థం. ఆఖరికి ఫైనల్లీ ఇంటి పేరు బాగోకపోయినా పెళ్లి చేసుకున్న తర్వాత మీ పేరుకి కంగ్రాట్స్ చెప్తారా? ఈ స్టోరీ ఎక్కువ చెప్పేసి అంటే కథ అంటే ఇంటి పేరు మీద ఉండదా? సో అంటే జస్ట్ లైక్ అంటే మేము టీజర్కి ఏదో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి చేసాం తప్పితే టోటల్ స్టోరీ లైన్ కథ ఈ సర్నేమ్ మీద ఉండదు. జస్ట్ అంటే ఒక హీరోయిన్ మధ్యలో ఉండే ఆ జర్నీ, అది ఒక ఎంటర్టైన్మెంట్ గాను, రొమాంటిక్ గాను, అండ్ వాళ్ళ ఎమోషన్స్ ఒక ఫన్నీ వేలో అలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీ దృష్టికి స్టోరీ వచ్చినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఇదా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ మీకు చెప్పిన సీన్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ చెప్పిందే సున్నిపెంట మాధవ్. అంటే నేను ఫస్ట్ అంటే చెప్పాను కదా, నా దగ్గరికి ఎలాంటి కథలు వచ్చినా ఫస్ట్ నన్ను టఫ్ క్యారెక్టర్ చూసేవాళ్ళు. ఎలా అంటే యాక్షన్, అంటే నన్ను సీరియల్లో యాక్షన్ మోడ్లో చూశారు కాబట్టి కాప్ అయితే బాగుంటుంది, లేకపోతే ఒక ఆర్మీ ఆఫీస్ అయితే బాగుంటుంది, ఇలా అని కథలన్నీ అలా వచ్చాయి. లేదు ఇలా కాకుండా ఒక నార్మల్ క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు ఈ స్టోరీ వచ్చింది. సున్నిపెంట మాధవ్ అనే క్యారెక్టర్ విన్న తర్వాత నేను అడిగా, ఏది క్యారెక్టర్ ఏదంటే హీరోదా అన్న. నాకు డౌట్ వచ్చింది, హీరో క్యారెక్టర్ సున్నిపెంట మాధవ్ ఏంటి? లేదు సార్ మీరు పూర్తిగా వినండి. సో ఆ తర్వాత ఆ క్యారెక్టర్ అంతే ఆ నేమ్ మర్చిపోయి ఆ జర్నీని ఎంజాయ్ చేశాను. సో అంటే ప్రతి అంటే మూవీలో ప్రతిని రిలేట్ చేసుకున్నాను. ఎక్కడో నా లైఫ్లో జరిగిందో, మా పక్కో ఎవరికో జరిగిందో అలా. హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా ఉంది. ఇద్దరి పెయిర్ కానీ తన దాన్ని ఏమంటారు మేక్ ఓవర్ కానీ ఇదంతా కూడా తన ఒరిజినల్ గా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ చూడ్డానికి క్యూట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అమ్మాయి అంటే అలాగే ఉంటుంది. అంటే ఎక్కడ మేము డిస్టర్బ్ చేయలేదు, అంటే న్యాచురల్గా ఉండడానికి ట్రై చేసాం తప్పితే ఓవర్ యాడ్ చేయలేదు. తన పేరు దృశ్యానా? దృశ్య. తనకి ఫస్ట్ సినిమా ఏమో, తెలుగు డెబ్యూ మూవీ. ఓకే ఓకే. ఎక్కడ నుంచి వచ్చిందండి అమ్మాయి? మలయాళీ. ఓకే. అండ్ సినిమా టైంలో ఏమన్నా మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీన్స్ రాజు గారు దీన్ని హ్యాండిల్ చేయడం, అది అంటే ఒకసారి అందరికీ రాజు గారికి చేస్తున్నారు అనే అప్పుడే మాకు స్ట్రెంగ్త్ క్రియేట్ అయిపోయింది పక్కన. దాంతోపాటు ఆయన సజెషన్స్, మళ్ళీ అంటే సెకండ్ హాఫ్లో తన కరెక్షన్స్, అవన్నీ మాకు మెమొరబుల్ మీన్స్ మేము ఒక గుడ్ వర్క్, అంటే మేము ఒక రైట్ వేలో ఉన్నాము, మంచి వర్క్ వస్తుంది, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం వర్క్. ఓకే. అండ్ నిజంగానే ఒక పిల్లర్ లాంటి ఒక వ్యక్తి సపోర్ట్ ఉంటే అది ఆల్టుగెదర్ వేరే దగ్గరికి వెళ్తుంది. ఆయన ప్రొడ్యూస్ చేయడం మీ మూవీని ఎట్లా అనిపించింది? అంటే నాకు ఒక అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు శ్రీమతి అనిత ఇది అనేది నాకు డ్రీమ్. అవునా? శ్రీమతి అనిత ప్రజెంట్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్. అంటే ఒక సినిమా అంటే నాకే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఏదో 50% ఆయన మూవీస్ డెఫినెట్గా కథ బాగుంటుంది, ఏదో కంటెంట్ మంచి కంటెంట్ ఉంటుంది అనే ఒక నమ్మకం. సో దాంట్లో నాకు బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో నేను ఒక పార్ట్ అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అదొకటి ఎగ్జైటింగ్ అనిపించిన. అండ్ మీరు అన్నారు కదా కాప్ క్యారెక్టర్స్ కాకుండా, సీరియస్ రోల్స్ కాకుండా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు అసలు అది చాలా మందికి సూట్ కాదు, బట్ ట్రై చేస్తారు కాప్ కదా. కానీ కొంతమంది మీకు ఇన్బిల్టే ఆ క్యారెక్టర్ అట్లా వర్కౌట్ అయిపోయింది. ఎందుకని మీరు దాన్ని వదిలేసుకోవాలనుకున్నారు? అంటే చెప్తున్నాను కదా, ఈ స్టోరీ విన్నప్పుడు నేను బేసిక్గా నాకు ఆ కాప్ బాడీ లాంగ్వేజ్ లోపల ఇన్బిల్ట్ ఉంది. కాప్ క్యారెక్టర్ కానీ ఆ మున్నా క్యారెక్టర్ కానీ నాకు అది నా పర్సనల్ బాడీ లాంగ్వేజ్. నేను ఈ బాడీ లాంగ్వేజ్ రావడానికి చాలా కష్టపడ్డాను. మాధవ్ సున్నిపెంట చేసేటప్పుడు అసలు
పక్కన వచ్చేసి ఆర్కే నాయుడు వస్తున్నాడు. అంటే అసలు ఓకే ఓకే కాన్షియస్ అయిపోయి మళ్ళీ కొంచెం బాడీని ఎవరు చెప్పేవాళ్ళు ఆర్కే అంటే నాయుడు నేను వస్తున్నాడని? పెట్టుకున్న టీంని మొగల్ రేకు నుంచి తెచ్చుకున్న ఒక అతన్ని, ఆహాహా. ఒక కోడైటర్ని. రెగ్యులర్ గా మీతో ట్రావెల్ అయిన అంటే ఆ ట్రావెల్ అయిన అతన్ని పెట్టుకుంటే ఏంటంటే నా మైనస్ తెలుస్తాయి, ఇక్కడ అది చేయకూడదు వేరే చేయాలి. నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఎక్కడైనా నా బాడీ లాంగ్వేజ్ రావచ్చు. అంటే 6 years నన్ను చూశారు, నేను అలా ఉండిపోయాను. ఏం మాత్రం కొంచెం వచ్చినా నాకు చెప్పేసానంటే షార్ట్ మధ్యలో చెప్పారు మళ్ళీ అంటే బాడీ లాంగ్వేజ్ కొంచెం టఫ్ అయిపోతుంది. ఓకే సరే ఓకే నరాల్లో జీర్ణించుకుపోయింది ఆర్కే నాయుడు. సో ఇట్స్ అంటే నాకు అక్కడ మా ఫాదర్, దట్స్ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ మై ఫాదర్, అంటే అది అలవాటైపోయింది. కానీ నిజంగా కష్టం కదా అట్లా ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక ప్రాజెక్ట్ కి బాడీ లాంగ్వేజ్, భాష, లేకపోతే దానికి కావాల్సిన ఎక్స్ప్రెషన్ మార్చుకోవడం. అంటే యాజ్ ఆర్టిస్ట్ అన్ని చేయాలి, అన్ని ట్రై చేయాలి. బట్ అది నాకు హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు మొగల్ రేకులు చాలామందికి కాప్ చేయడం సూట్ అవ్వదు. కాప్ అనేది అంత అంటే కన్విన్స్ చేయడం కష్టం. అంటే లుక్లో కన్విన్స్ చేయడం చాలా కష్టం. డైలాగ్ చెప్తే షార్ట్లో చెప్పొచ్చేమో, కానీ చూసిన వెంటనే ఒక లుక్లో కన్విన్స్ చేయడం చాలా కష్టం. అది నాకు చాలా ఈజీ. సో ఇది నాకు కొంచెం టఫ్, బట్ ఐ చేంజ్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్ అయిపోయాను. కాప్ నుంచి బయటకు వచ్చా. అదే ఆర్కే నాయుడు ఇమేజ్ని లేకపోతే దాన్ని మీరు క్యాష్ చేసుకోలేకపోయానని ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? అంటే వెంటనే మూవీ చేస్తుంటే మీకు త్వరగా ప్రాజెక్ట్స్ వచ్చేవేమో కదా. అంటే నాకు అంటే ఎవరికైనా మూవీస్ చేయాలని ఉంటుంది, బట్ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే సీరియల్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉంది అదొకటి ఫస్ట్ డౌట్. తర్వాత నేను యాక్చువల్గా సినిమా కోసం నేను మొగల్ రేకులు ఇట్స్ ఏ ఫ్యాక్ట్. యాక్చువల్గా ఏంటంటే చాలామంది అన్నారు సీరియల్ నుంచి సినిమాకి రావడం అంటే అంత ఈజీ కాదు అసలు. అలాంటివి ఇక్కడ వర్కౌట్ రేర్ కేసెస్. ఇప్పటి వరకు నేను అటు ఇటు చూసుకున్నా. అంటే సో ఓకే సీరియల్ వదిలేస్తే చాలా సీరియల్ వదిలేద్దాం, గ్యాప్ ఇద్దాం, మర్చిపోయి ఒక కొత్త క్యారెక్టర్ చేద్దాం అనుకునే దిగి ఇన్ని రోజులు పట్టింది అలా. ఎందుకంటే ఉంటుంది మేబీ యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో, బట్ నౌ అంటే చాలా చేంజ్ అయింది. ఇప్పుడు ఎవరైనా హీరో అవ్వచ్చు. కంటెంట్ అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అలా ఉన్నాయి. సో ఓటీటీ అండ్ అంటే నీకు ప్రూవ్ చేసుకోవడానికి రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి. బట్ సినిమా ఈజ్ నా దృష్టిలో అల్టిమేట్. దాంట్లో ప్రూవ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనిపించింది. అంటే వితౌట్ నా బ్యాక్గ్రౌండ్ ఓన్లీ మొగల్ రేకులు. సో దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. మీరు 6 years ఒక సీరియల్లో చేస్తున్నారంటే ఇంకేం చూసుకోకర్లేదు, జస్ట్ వెళ్ళి మైండ్ సెట్ కూడా ఫ్రీగా ఉంటుంది, వెళ్ళి హ్యాపీగా పని చేసుకొచ్చేయడమే. కానీ ఇప్పుడు అది కాదు కదా, ఈ గ్యాప్ అంతా స్ట్రగుల్ కావాలి. ఆ సినిమా రకరకాల అన్సర్టనిటీస్ ఉంటాయి కదా. అంటే హౌ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నాకు ఇండస్ట్రీ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక 2-3 years పట్టింది. అంటే ఓకే ఇలా ఉంటుందా అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ నుంచి మేకింగ్, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్, మార్కెటింగ్, ఇదంతా ఒక ప్రాసెస్. ఇక్కడ టీవీ అది ఉండదు. నేను వెళ్ళి యాక్ట్ చేసుకోవడం అనేది ఒక నా క్యారెక్టర్ నేను చూసుకుంటాను. దాంట్లో నాకు మిగతా ఇవి నాకు ఉండవు. when comes to here నాకు ఇవన్నీ మ్యాటర్ అవ్వాల్సి వచ్చింది. సో నువ్వు హీరోగా చేసినప్పుడు యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవీ, మార్కెటింగ్, ఇది ఇక్కడ ఒక అదంతా ఉంటుందని తర్వాత ఓకే ఇవన్నీ మనం ఫాలో అవుతూ అప్పుడు సినిమా చేయాలి. సో మీరు కూడా త్వరలో ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టేస్తారా? we have production house already సినిమాల కోసం. అవునా? ఓకే. సో అలా రెగ్యులర్ గా ఇంకా సినిమాలు చేద్దాం అనుకుంటున్నా. పక్కాగా ఇక్కడ నుంచి కంపల్సరీ మూవీస్ చేస్తూనే ఉంటాను. ఓకే. అంటే గ్యాప్ అనేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే దానిలో ఎక్స్పీరియన్స్ రావాలి. సో మనకు తెలుసుకోవాల్సిన టైం, డూస్ అండ్ డోంట్స్ అన్ని తెలుసుకున్నారు గ్యాప్ తీసుకుని, అంతేనా? అండ్ మీది ఒక స్టార్ ఇమేజ్ వచ్చిన సీరియల్ లేకపోతే యాక్టర్స్కి సీరియల్లో అంటే మొగలి రేకులు తర్వాతే. ఆ తర్వాత ఇంకా చాలా వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ ఎక్కువ ఫాలో అయింది మీ సీరియల్. రకరకాల ప్యారడీలు, స్పూఫ్లు కూడా వచ్చాయి సీరియల్ పైన, వీటిపైన. మీ నెక్స్ట్ జనరేషన్లో మీ ఇమేజ్ ఇంకా కొంతమందికి వచ్చింది. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు తర్వాత?
సీరియల్స్ చేసుకుని? అంటే నేను ఒకటే అంటే స్ట్రాంగ్గా చెప్పగలను, మొగల్ రేకులు లాంటి ఇమేజ్, మొగల్ రేకులు లాంటి సీరియల్ ఇప్పటికి రాలేదని నా ఫీలింగ్. మిగతాయి రావచ్చు, బట్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ రాలేదు. అలాంటి స్టోరీ, అలాంటి అంటే ఇట్స్ ఏ టీవీ బాహుబలి, ఐ కెన్ సే ప్రౌడ్లీ. ఎందుకంటే అలాంటి రాదు, ఎందుకంటే ఇప్పుడు మేము మళ్ళీ ట్రై చేసినా రాదు. ఇట్స్ హ్యాపెన్ అంటే అప్పుడు అలా కుదిరింది. ఆ టీము, ఆ ఆర్టిస్టులు అండ్ ఆ కోఆర్డినేషన్ అలా వర్కౌట్ అయింది. మీరు ఎట్లాంటి సినిమాలు చూస్తారు జనరల్లీ? నేను ఎక్కువ నేను అన్నీ చూస్తాను, బట్ ఐ లైక్ యాక్షన్ అండ్ కొంచెం అంటే నాటు నరనరాల జీర్ణించుకుపోయాడు, అందులో డౌట్ లేదు అసలు మీ విషయంలో. అంటే నాకు అది ఈజీ అని కాదు, అంటే మీకు అది నచ్చుతుంది. అంటే ఐ లైక్ రాజమౌళి గారి ఇప్పుడు ఈవెన్ ఈ మధ్య చూసిన బాహుబలి, అంటే ఈ మధ్య అంటే మీన్స్ అంటే క్యారెక్టర్లో ఉండే ఇంటెన్సిటీ అండ్ అంటే ఇవి నాకు నచ్చుతాయి. ఆ గ్రాండియర్ అలాంటివి ఎక్కువ ఇష్టం. ఓకే, ఈ ఏం సినిమాలు చూసారు చెప్పండి, సిరీస్లు కానీ ఈ మధ్య? అన్నీ చూసాను, ఇంకా లాక్డౌన్లో అదే పని కదా. ఏం నేర్పించింది లాక్డౌన్ మీకు? లాక్డౌన్ లైఫ్ మీద ఒక కొత్త లైఫ్ని ఒక కొత్త యాంగిల్ అంటే పరిచయం చేస్తుంది చెప్పాలంటే. ఎస్, అంటే అఫ్కోర్స్ నాకు అందరికీ అదొక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అంటే నాట్ ఏ హ్యాపీ ఎక్స్పీరియన్స్. మనం మన రన్నింగ్ రేస్లో మనం రన్ చేస్తున్నట్టు ఉంటుంది, అది మనం కాదనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఏం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నావు కాదని కాదు, ఇది మన కాదు. సో ఓకే ఓకే. సో మీకు ఏమన్నా ఒక డ్రీమ్, ఇప్పుడు చెప్పారు ఒక బ్యానర్ ని ఇట్లా చూసుకోవాలి అనుకున్నాను, అనిత ప్రెజెన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ అని, అట్లాంటి డ్రీమ్స్ ఇంకేమున్నాయి? చాలా, అంటే ఇక్కడ నుంచి ఇదే కదా స్టార్ట్. అంటే ఇంకా చాలా, అంటే ఏదైనా సరే అంటే ఇప్పుడు సినిమా అనేది అల్టిమేట్. అంటే నాకు సినిమా అంటే ఒకలాంటి ఇష్టం. సో అందుకే నేను ఇప్పుడు ఈవెన్ ఆ ఇమేజ్, ఆ స్టార్ ఇమేజ్ని వదులుకోవడానికి నేను ఏమాత్రం హెసిటేట్ చేయలేదు. చాలామంది అన్నారు, ఎందుకు నువ్వు అసలు సీరియల్ ఎందుకు వదిలేసావు, అసలు నీకు అసలు నీకు ఉన్న ఇమేజ్ ఏంటిది, నువ్వు అసలు వదిలేస్తుంది ఏంటో నీకు అర్థమవుతుంది అంటే, ఎస్ నాకు వదిలేస్తాను. ఎందుకంటే మొగల్ రేకుల తర్వాత నేను అలాంటి క్యారెక్టర్ నేను చేయలేనని నాకు తెలుసు, అలాంటి క్యారెక్టర్ రాదని నాకు తెలుసు. సో మళ్ళీ అక్కడే ఉండి నేను 5 years సీరియల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక క్యాజువల్ అయిపోతాను. అది కాదు, అసలు మొగల్ రేకులు ఆర్కే నాయుడు గుర్తుండాలంటే నేను అక్కడి నుంచి రావాలి. సో అలా బయటకు వచ్చాను. 3 సినిమాలు చేశారు కదా తర్వాత, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ్, ఇంకో మిస్టర్ పర్ఫెక్ట్. ఇట్స్ నాకు అది అంటే నేను హీరో కాదు కదా. అదే ఓకే, 3. సో అలా సెలెక్టెడ్ గా చేసుకుని వెళ్ళాలని. అంటే సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఇంపార్టెంటే, అంటే నాకు చాయిస్ లేదు. అంటే ఆ టైంలో నాకు చాయిస్ లేదు. ఇప్పుడు సిద్ధార్థ్ అనేది నా చాయిసే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది నా చాయిస్ కాదు. అప్పుడు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ, చేస్తే బాగుంటుంది, చూద్దాం, ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం. బట్ అదొక ఎక్స్పీరియన్స్. సిద్ధార్థ్ అనేది నాకు ఎస్ గోపాల్ రెడ్డి గారు అండ్ దాసరి కిరణ్ వాళ్ళు కలిసి చేశాం. సో అదొక ఎక్స్పీరియన్స్. వాళ్ళ దగ్గర నుంచి గోపాల్ రెడ్డి గారు లాంటి పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేయడం అండ్ పరశు బ్రదర్స్ గారు లాంటి రాసిన కథని నేను చేయడం, మణి శర్మ గారి మ్యూజిక్, అదంటే ఒక సెటప్. ఓకే, ఇలా ఉంటుంది, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇది దిల్ రాజు గారి ప్రొడక్ట్ వీళ్ళతో ఎక్స్పీరియన్స్. ఫైనల్గా మనకు కావాల్సిందంటే జాబ్ సాటిస్ఫాక్షన్. అది ఉంది నాకు ఈ 2 మూవీస్లో నాకు అది. సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు సీరియల్స్ కూడా మంచి భూమిలో ఉన్నాయి, పోటీ నడుస్తున్నాయి. ఏమైనా చూస్తారా? నేను బేసిక్గా మొగల్ రేకులు చేసినప్పుడు నేను సీరియల్ చూడలేదు. చాలామందికి ఇది సర్ప్రైజ్. అప్పుడే నేను మొగల్ రేకులు చేస్తున్నప్పుడు నేను టెలికాస్ట్ ఎపిసోడ్ చూసాను కాదు. నేను ఎడిటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసేసుకొని ఓకే కరెక్షన్స్ ఇది అవుతుంది, ఓకే బస్. ఏదైనా పర్టిక్యులర్ రీజన్ ఉందా దానికి? అంటే నాకు తెలుసు కదా, ఇప్పుడు సపోజ్ అవుట్పుట్ నాకు తెలిసిపోద్ది. నేను చేస్తున్న సీన్ ఇది రేపు టెలికాస్ట్ అవుతుంది, ఏదో సీన్ చేస్తున్నాం, ఈ సీనే వస్తుంది, ఈ సీన్ క్లాప్స్ పడతాయి అంటే ఏ రోజు
అక్కడ ఏంటంటే నాకు వచ్చిన మంచి ప్లస్ అంటే 6 yearsలో ఏ రోజు ఈ ఎపిసోడ్ బాగాలేదని రాలేదు. ఎవ్రీ ఎపిసోడ్ క్లాప్స్ అంటే నాకు మార్నింగ్ షూటింగే జస్ట్ నైట్ ఎపిసోడ్ క్లాప్స్తో స్టార్ట్ అయ్యేది. ఓ బాగుంది మెసేజ్ వచ్చి అక్కడ నుంచి అలాంటి ఎక్స్పీరియన్స్ అది. మీరు మాత్రం టెలికాస్ట్ చూసుకునేవాళ్ళు కాదు అంటే తక్కువ అదే ఎప్పుడో ఒకసారి, అది కూడా ఇంపార్టెంట్ ఎపిసోడ్. సీరియల్స్ చూడలేదు, తక్కువ అంటే సీరియల్స్ చూడకూడదు కానీ తక్కువ. నేను మ్యాక్సిమం న్యూస్ కూడానా సీరియల్స్ అంటే తెలుసు, అంతా తెలుసు, బట్ నేను దాన్ని రెగ్యులర్గా టోటల్ ఎపిసోడ్ చూసి అలా జస్ట్ ఫాలో అవుతాను. ఒక ఎపిసోడ్ చూస్తాను సార్, ఓకే ఎప్పుడో ఒకసారి. మ్యాక్సిమం న్యూస్ నేను ఫాలో అవుతాను. ఐ లైక్ అంటే కరెంట్ పొలిటికల్ ఇట్లాంటి కొంచెం అది ఇష్టం. కరెంట్ అఫైర్స్ అందులో ఇప్పుడు ఎక్కువ డ్రామా ఉంటుంది సీరియల్స్ అంటే కామెంట్ చేయకూడదు ఈ పొజిషన్లో. ఓకే, మీరు ఇంతకు ముందు అన్నట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాక పర్టికులర్గా ఆర్టిస్ట్స్కి టెక్నీషియన్స్కి ఆపర్చునిటీస్ కూడా బాగా వస్తాయి. మీకు ఏమనిపిస్తుంది కొత్త ట్రెండ్ దీనిలో? మీకు అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా చేయడానికి? అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే చేయవచ్చు. అంటే నాకు అంటే ఈ మధ్య ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ లాక్డౌన్ చాలామంది కన్వర్టెడ్ టు ఆడియన్స్, కన్వర్టెడ్ టు డిజిటల్ అంటే యాప్స్, ఓటీటీ ఎంజాయ్ చేశారు. బట్ సినిమా తర్వాతే నేను ఆ డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే బిగ్ స్క్రీన్ అంటే నాకు చేయకూడదని ఏం లేదు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ వచ్చి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అంటే అలాంటి కిక్ ఇచ్చే క్యారెక్టర్ వచ్చి అలాంటి స్టోరీ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. ఓకే, ఏమన్నా చూసారా ఈ మధ్య కాలంలో సిరీస్లు? స్పెషల్ యాప్స్ చూసాను, ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ అంటే చూసాము. బట్ అది ఇక్కడ అంటే మీన్స్ ఇప్పుడు డిజిటల్ ఎలా అంటే పాన్ ఇండియా, మనం చేసే కంటెంట్ త్రూ అవుట్ అందరు చూడాలి. అలాంటి కంటెంట్ వస్తే డెఫినెట్గా వెళ్ళి ఈజీగానే ఉంటుందా ఆ సెర్చ్ కానీ స్టోరీస్ కోసం వీటి కోసం? ఈ మధ్య నిజంగానే మంచి మంచి స్టోరీస్ మన వాళ్ళు తీస్తున్నారు, బయటకు వస్తున్నాయి, జనం చూస్తున్నారు. అంటే ఈ మధ్య అంటే ఆడియన్స్ అంటే ఎలా ఉందంటే రియలిస్టిక్ దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే సపోజ్ ఇప్పుడు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అంటే ట్రెండ్ కొంచెం అంటే చేంజ్ అయిపోయినట్టు ఫీలింగ్ అనిపించింది. అంటే అది కూడా ఉంది ఇప్పుడు. యాక్షన్ ఇప్పుడు స్టార్స్ చేసే మూవీస్ కూడా చూస్తున్నారు. ఏదైనా ఇప్పుడు సపోజ్ క్రాక్ ఉంది, క్రాక్ మంచి మసాలా మూవీ. లాక్డౌన్ తర్వాత అందరికీ నేను ఎక్స్పెక్ట్ చేశాను క్రాక్ ఎందుకు హిట్ అవుతుంది, క్రాక్ చాలామంది మంచి మాస్ కంటెంట్ అంటే నాకు డౌట్ వచ్చింది అందరికీ. అందరూ లాక్డౌన్లో టీవీల ముందు అన్నీ చూశారు కదా, ఏంటి వెబ్స్ చూశారు, కొత్త కంటెంట్ చూశారు, కొత్త అన్నీ ఒకలాంటి ఒక సపరేట్ జానర్కి వెళ్ళిపోయారు. ఇది చూస్తారా లేదా అని ఒక చిన్న డౌట్ చాలామంది అన్నారు. నేను అంటే చాలామంది ఇలా మారుతుంది అసలు ట్రెండ్. అయినా సరే మన మాస్ మన దగ్గరే ఉంటుంది, మన మాస్ చేంజ్ అవ్వదు. ప్రతి జానర్కి స్పేస్ ఉంది, దేనికి ఉండాల్సిన స్పేస్. సో అసలు మీరు చూస్తే నేను డెఫినెట్గా హిట్ అది అంటే తెలిసిపోతుంది మన ఆడియన్స్కి, అది అవసరం. ఓకే, ఇప్పుడు కాప్ రూల్డ్ అవుట్ అంటే మొత్తానికి కాదు కానీ రీసెంట్ దీనిలో మీరు దాని నుంచి బయటికి రావాలనుకున్నారు కాబట్టి. నేను కాప్ క్యారెక్టర్ చేయలేదు యాక్చువల్. ఇప్పుడు ఏంటంటే నేను చేసింది సీరియల్లోనే కాప్ క్యారెక్టర్, మూవీలో అసలు కాప్ క్యారెక్టర్ చేయలేదు. ఓకే, చేస్తారు, డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ అదే అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఆర్కే నాయుడు మించి ఉండాలి ఆ కాపు. సో అప్పుడు ఎట్లయినా యూనిఫామ్ లో ఉండే ఆ కిక్కే వేరే ఉంటుంది కదా. యూనిఫామ్స్ ప్రొఫెషన్ లో కానీ ఆర్ మీరు స్క్రీన్ ప్లే చేయడంలో కానీ అంటే ఏదో అంటే నాకే కాదు చాలా మంది అడిగాను. అంటే ఆ యూనిఫామ్లో ఏమవుతుందంటే ఒక అది వచ్చేస్తుంది, స్ట్రెంగ్త్, ఒక పవర్ వచ్చేసి. ఓకే, మీకు ఇంకొకసారి ముబారక్, ఈ కంగ్రాట్స్ కూడా చెప్తాము మళ్ళా ఫ్యూచర్ లో. ఆల్ ది బెస్ట్ ఫస్ట్ అయితే ఈ సినిమా కోసం. మంచి హిట్ కావాలి, మీరు కోరుకున్నట్టు రకరకాల సినిమాలు చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా March 5th అంటే ఆడియన్స్కి చాలా గ్యాప్ ఇచ్చాను మొగల్ రేకుల తర్వాత. సో వాళ్ళకి పర్ఫెక్ట్గా
ఒక మంచి సినిమా ఇద్దామని, ఒక ఫ్యామిలీ మూవీ ఇద్దామని వెయిట్ చేశాను. ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మిమ్మల్ని 100% అంటే మూవీ చూసినంతసేపు మీ ఫేస్లో స్మైల్ ఉండేలాగా జాగ్రత్త పడ్డాను. డెఫినెట్గా మిమ్మల్ని 100% హ్యాపీనెస్ ఇస్తుందని నమ్ముతూ March 5th డెఫినెట్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే విత్ us.